నేను యోగశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఓటీటీలో రిలీజ్ అయిన 2 హిందీ ఫిల్మ్స్ రివ్యూస్ చూడబోతున్నాం. అందులో ఒకటి అగ్ని అండ్ రెండోది విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో. ఈ రెండు మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి ఈ వీక్. సో అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవాలి నేను అని మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పొచ్చు. ఫస్ట్గా మనం అగ్ని మూవీ రివ్యూ చూసేద్దాం. అందులో ప్రతీక్ గాంధీ అండ్ దివ్యేందు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అగ్ని అంటే ఫైర్ అని తెలుసు కదా. సో ప్రతీక్ గాంధీ ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో తనకి ఏంటంటే డైలీ ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతలా కష్టపడతారు అన్నది మనకి ఈ మూవీలో చూపించడానికి ట్రై చేశారు. సో స్టార్టింగ్ నుంచే ప్రతీక్ గాంధీ అసలు ఎలా వెళ్తున్నారు, ఆయన టీమప్ అయ్యి ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదా, సో అవన్నీ ఎలాగ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వన్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు, అసలు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారంట. అసలు ఎందుకు వచ్చింది, ఎలా స్టార్ట్ అయ్యింది అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ ఒక అన్సంగ్ హీరో, వాళ్ళు కూడా ఒక మనం ఎవరు మాట్లాడుకోము అలాంటి హీరో అని చెప్పి ఈ మూవీలో చూపించాలని ట్రై చేశారనమాట. సో ఈ మూవీ ప్లాట్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో ఈ మూవీలో ఏం బాగుంది అంటే ఇది నార్మల్గా జస్ట్ 2 hours మూవీ. ఇందులో నాకు ఫస్ట్ 1 hour చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతీక్ గాంధీ అండ్ ఈ దివ్యేందు అన్న ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. ఇద్దరు ఈక్వల్ రేంజ్ ఆఫ్ క్యాడర్లో ఉన్నప్పటికీ కూడా ఒకరి దగ్గర ఏమో రెస్పెక్ట్ అండ్ ఆ నేమ్ అన్నది ఉండదు ఎవరికి ఫైర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. అలానే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ ప్రమోషన్స్ అని మనీ అని అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇలాంటి ఒక స్మాల్ కాన్ఫ్లిక్ట్తోనే స్టార్ట్ అవుతుంది మూవీ అన్నది. అండ్ అలానే ఫైర్ డిపార్ట్మెంట్లోని జరిగే ప్రతిదీ కూడా పూసకొచ్చినట్టు చూపిస్తారనమాట. స్టార్టింగ్లో నాకు ఫస్ట్ 10 minutesలోనే అబ్బా అనిపించేలాగా అనిపించింది నాకు ఈ మూవీ. ఎందుకంటే ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి 1000 degrees 2000 degrees సెల్సియస్ కూడా వెళ్తుంటుంది. అండ్ ఆ టైంలో వాళ్ళ ప్రాణాలకి తెగించి వేరే వాళ్ళని కాపాడుతారు అన్నది మనకి ఫస్ట్ 1 hourలో ఎస్టాబ్లిష్ చేసేది. అది చాలా బాగా అనిపించింది. అలానే సెకండ్ హాఫ్ చూస్తే కొంచెం సినిమాటిక్గా అండ్ కొంచెం స్లో అనిపించింది నాకు. పెద్దగా ఇంట్రెస్టింగ్గా నాకు సెకండ్ హాఫ్ వెళ్ళలేదు. సో కంపారిటివ్లీ ఫస్ట్ 1 hour సెకండ్ 1 hourలో ఫస్ట్ 1 hour మనకి బాగా అనిపిస్తుంది ఈ మూవీ చూసినప్పుడు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్గా ఉంది. డెఫినెట్లీ మస్ట్ ట్రై అనే చెప్తాను. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఎప్పుడు పడితే అప్పుడు రావు, కొన్నిసార్లు వస్తాయి. అండ్ మెయిన్గా ప్రతీక్ గాంధీ యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ మూవీలో. యూజువల్లీ అతను ఏ క్యారెక్టర్ తీసుకున్నా చాలా బాగా చేస్తారు. అండ్ ఇందులో కూడా చాలా బాగా చేశారు. సో ఫైర్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఒక హీరోయే అన్నట్టు మనకి ఈ మూవీలో చూపించారు. అండ్ అది కూడా నిజమే. అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మనం సెకండ్ మూవీ అయిన విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో అనే మూవీ రివ్యూ చూడబోతున్నాం. ఇది కూడా ఒక హిందీ మూవీ అండ్ ఇది మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో చూడాలనుకుంటే అక్కడ చూడండి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇది మొత్తం కూడా 1990sలో జరుగుతుంటుంది. మనం అప్పట్లో సీడీలు వేసుకునేవాం కదా. సో ఆ టైంలో జరుగుతున్న స్టోరీ అని చూపిస్తుంది ఇది మనకి. మెయిన్గా రాజ్ కుమార్ అండ్ తృప్తి దిమ్రి మ్యారేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత హనీమూన్లో ఒక వీడియో షూట్ చేసుకుంటారు అనమాట, రొమాంటిక్ వీడియో లాంటిది. అదేమో సడన్గా మిస్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో దొంగలు పడి అది మిస్ అవుతుంది. సో ఆ మిస్ అయింది. దాని తర్వాత వాళ్ళ లైఫ్లో ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే మిగతా స్టోరీ మొత్తం. సో ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ 2 hours 30 minutes ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం బాగుంది అంటే మూవీలో నాకైతే ఏం నచ్చలేదు. మధ్యలో ఒక క్రింజ్ టైప్ ఆఫ్ కామెడీస్, డబుల్ మీనింగ్స్ అవి వస్తుంటాయి. అది ఏమైనా చిన్నగా మనలో ఒక లాఫ్ని తెప్పించొచ్చేమో, కానీ ఓవరాల్గా చూసుకుంటే అంత పెద్దగా కంటెంట్ అయితే లేదు అన్నట్టు అనిపించింది. ఒక చిన్న లైనే అది కూడా సాగదీసి చూపించాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మెయిన్గా నేను
ఎక్కడ బాగా బాధగా ఫీల్ అయ్యానంటే రాజ్ కుమార్ స్టోరీ సెలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నాకు జడ్జిమెంటల్ హైక్యా లేకపోతే ట్రాప్డ్ కానీ రీసెంట్గా వచ్చిన స్త్రీ 2 ఇలాంటి మూవీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చూస్ చేసుకుంటారు. కానీ ఈ మూవీలో స్టోరీ కూడా లేదు అండ్ ఆయనకి యాక్టింగ్ స్కోప్ కూడా లేదనమాట. సో అలాంటి స్టోరీ ఎందుకు చూస్ చేసుకున్నారు అన్నది నాకు అయితే అర్థం కాలేదు. అండ్ తృప్తి దిమ్రి కూడా ఆ క్యారెక్టర్ ఓన్లీ నార్మల్గా వెళ్ళిపోయింది కానీ తనకంటూ ఒక మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు. అండ్ సపోర్టింగ్ కాస్ట్ అందరూ కూడా ఓకే. ఇందులో ఒక హీరోయిన్ ఉంటారు మల్లికా షరత్ అనుకుంటా. మల్లికా షరత్ మళ్ళీ ఈ మూవీలో కనిపిస్తారు. ఆమె కూడా ఒక 4-5 సీన్సే ఉంటాయి, అంతకు మించి లేదు తనకి కూడా స్కోప్. యాక్చువల్లీ స్టోరీ లేకపోవడం వల్ల మనకి ఎంత ఉన్నా సరే ఏం అనిపించలేదు. సో ఇంకొంచెంగా బెటర్ స్టోరీ రైటింగ్ డైలాగ్ రైటింగ్ ఉండుంటే ఈ మూవీ కాస్త అయినా యావరేజ్ అని చెప్పేదాన్ని. సో అవేమీ లేవు కాబట్టి నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. బట్ ఓకే, రాజ్ కుమార్ ఉన్నారు, తృప్తి దిమ్రి ఉన్నారు, కొంతమందికి వీళ్ళ ఫేవరెట్స్ కాబట్టి చూడాలనుకుంటే ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK to be honest content.